మా తాతల నుంచి ఇదే చర్చ్ అన్న. ఇది 1952లో స్థాపించారు. 1952లో స్థాపించారు. స్థాపకుడు గొప్ప దైవజనుడు బక్సింగ్ గారు. ఆయన స్థాపించిన చర్చ్ 1971లో సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా. అంటే ఇండిజినియస్ చర్చెస్ అంటే ఫారెన్ ఫండ్స్ ఎటు నుంచి రావు, ఇక్కడ వాళ్ళకు ఇచ్చే ఈ పైసలతోనే డెవలప్ చేసేది. దాంతో దాదాపు మావి ఈ 2 రాష్ట్రాలనే 10,000 ఉంటాయి. అన్ని చర్చలు 10,000 ఉంటాయి. ఇటువంటి చర్చ్ 1971లో ఆయన ఒక సొసైటీ స్థాపించి ఆయనతో పాటు 7గురిని తీసుకుంటారు. ఆ 7గురు ఆయన 2000 సంవత్సరంలో చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఆయనతో ఉన్న పెద్ద మనుషులు కొన్ని రోజులు నడిపించి 2004లో ఒక ట్రస్ట్ అని స్థాపించారు. ఆ ట్రస్ట్ అని స్థాపించినప్పుడు ఆ ట్రస్ట్ కి ఈ సొసైటీకి అసలు ఏ సంబంధం లేదు. అయితే మాకెవరు తెలియదు, మేమంతా విశ్వాసులము, వర్షిపర్స్. ఇక్కడనే పుట్టిన నాది 3వ తరం సార్. మా తాత, మా తండ్రి, తర్వాత నేను, ఇప్పుడు నా పిల్లలు 4వ తరం. మేము ఇళ్ళనే ఉన్నాం. మాకు బైబుల్ సూక్తులు చెప్తే మేము విని విశ్వసించి, ఇది ఇక్కడ ఏంటంటే క్లర్జీ లేటి అని ఉండదు, మేము కూడా వాక్యం చెప్తాం, మేము కూడా బైబుల్ బోధిస్తాం. అయితే సేవకులు అన్న పాస్టర్లు కూడా బైబుల్ బోధిస్తారు. ఇది లెక్క. అయితే 2000 సంవత్సరం చనిపోయి 2004లో ట్రస్ట్ వచ్చిన తర్వాత మేము ఎవరం పట్టించుకోలేదు ట్రస్ట్ అంటే ఏందని. అయితే ఈ ట్రస్ట్ తర్వాత ఈ సొసైటీ, ఇది ఈయన స్థాపించిన సొసైటీ, ఈ సొసైటీలో సభ్యులు ఉండి వీళ్ళు ట్రస్ట్ గా మారితే దానికి వాల్యూ ఉంటది. వీళ్ళు ఎవ్వరు ట్రస్ట్. వీరాచారి అనేటటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? ఈయన 2013లో ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించాడు సార్. ఈయన మీద ఇవి నేర చరిత్ర, నేర చరిత్ర ఇది. మూసేసుకున్నా అంటాడు. ఏం మూసుకున్నాడో అర్థం కాదు నాకు, ఏం మూసేసుకుంటారో కేసులు అర్థం కాదు. అయితే ఒకటి సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ ఉంది ఈయన మీద, 9 నెలల శిక్ష పడింది నాకు 411 కింద. అయితే ఈయన మా దగ్గర జైలు రికార్డు ఉంది, ఒకటే వారం జైలుకు పోయిండు. అంటే క్రిమినల్, బేసిక్ గా క్రిమినల్, దొంగ. క్రిమినల్ అంటే దొంగ. 3,05,308 రూపాయలు ఈ జీతాలు ఇయనికి పెడితే అటామిక్ వాటర్ ప్లాంట్ నుంచి ఔషాపురం నుంచి దొంగతనం చేసి 1990 చేసి నా క్రిస్టియన్ గా మారిన, నా పేరు పీటరాచారి, ఇట్లా రకరకాలుగా చెప్తుంటాడు. అయితే చర్చిని హస్తగతం చేసుకొని 70 ఏళ్ళ చర్చి సార్. ఇంత పెద్ద బిల్డింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ లాగా కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా సార్ మీకు? అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కి గోపురం ఎందుకు ఉంటుంది సార్? చర్చ్ ఎందుకు ఉంటది? ఇది చర్చ్, ప్రార్థనా స్థలం ఆయన స్థాపించింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆ వీరాచారి? ఆయన లోపట ఉన్నాడు, కబ్జా పెట్టుకున్నాడు. అంటే ఈ చర్చిని మాత్రమే కబ్జా పెడుతురా? కాదు, యావత్ ప్రపంచం మీద ఉన్న దానికి నేను అధికారి అంటుండు. ఎట్లా అంటే కాయిదాలు చూపియాడు, కోర్టు ఆర్డర్ ఉంది అంటాడు. ఏం ఆర్డర్ ఉంది బై చూపి అంటే చూపియాడు. కోర్టు ఆర్డర్ చదివి వినిపించాలి కదా సార్. అవును, కోర్టు ఆర్డర్ చదివి వినిపించాడు. ఈయనకు ఈ సొసైటీకి ఎట్లా సంబంధం ఉంది నాయన? ఇప్పుడు ఈయనకి రావడానికి కారణం ఏంది? ఎవరున్నారు ఈయన వెనకాల? ఈయన వెనకాల చాలా ప్రభుత్వ పెద్దలు ఉన్నారు సార్. 23వ తారీఖు ఇక్కడికి వచ్చినప్పుడు దీపక్ జాన్ అనే వ్యక్తి వచ్చిండు ముందు. ఆయన తర్వాత తిన్మార్ మల్లన్న వచ్చిండు. వచ్చి ఇక్కడ గేట్ దగ్గర నిలబడ్డాడు. పోలీస్ స్టేషన్ కి వచ్చిండు. పోలీసు వాళ్ళకి ఏం చెప్పిండో ఏమో. పోలీసు వాళ్ళు పాపం చాలా మంచిగా మాత్రం ఉండే. వాళ్ళు అన్నారు, అవును ఇది అక్రమము, ఇది ఏంటంటే క్రిమినల్ ట్రెస్పాస్ సార్. ఇప్పుడు సీసీటీవీలు ఇరగొట్టేసిండు, డివిఆర్ కాలబెట్టేసిండు. అయితే ఇక్కడ అంతా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వీడియో కెమెరాలు ఉంటాయి కదా సార్. ఇక్కడ ఉంటది, ఆ మెయిన్ రోడ్ ఉంటది, అటు సైడ్ నుంచి ఉంటది. అవన్నీ మెయిన్ రోడ్లు ఫుటేజ్ తీసుకుంటే తెలిసిపోతుంది ఎంతమంది గుండాలు వచ్చిర్రు, ఏ టైంకి వచ్చిర్రు, ఏ రకంగా వచ్చిర్రు. ఇగో ఇట్లా చర్చ్, ఇది చర్చ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. చారి మనిషి ఇది చర్చా? ఏ యాంగిల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనిపిస్తుంది బాయ్ సాబ్? ఇగో ఈ పల్కా చూడ ఎబ్రోన్ 1950s లా కట్టింది ఇది. విన్నారా సార్? ఇప్పుడు ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఏ లెక్కలా కనబడుతుంది అసలు? కమిషనర్ గారు లోపల నుంచి లాకేసుకోండి, ఈయన సొంత జాగీర్ లెక్క ఈ చర్చి కబ్జా పెట్టుకుంటాడు. ఇప్పుడు ఓనర్ క్రిస్టియన్ అని చెప్పేసి అంటున్నారు. క్రిస్టియన్ కాదు ఆయన. సకల జనుల సర్వేలా నేను ఏమో కాస్ట్ చారి, ఈ వడ్రంగి కాస్ట్ చారి అని చెప్పుకున్నాడు. నేను హిందూ, నేను నాటే క్రిస్టియన్ అని ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ వచ్చి క్రిస్టియన్ అంటాడు. ఎట్లా సార్ ఇది? అయితే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ చాలా క్లియర్ గా ఇచ్చింది, వీడు ఒక క్రిమినల్, వీడు మెంబర్ కూడా ఉండడానికి వీల్లేదు, వీడు మెంబర్ గా ఉండడానికి వీల్లేదు, వీడు సొసైటీలో ఉండడానికి వీల్లేదు అని
గవర్నమెంట్ లీడర్ కి రాసింది సార్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. రైట్, ఓకే. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది అసలు? ఇక్కడ చూడండి, డిమాండ్ ఏంది? మా డిమాండ్ ఏంటంటే మనం వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయాలి అంటున్నా నేనంటే సార్, ఒక మాట వినండి. వీడు తప్పించుకొని తిరుగుతున్న ఖైదీ. ఎట్లా తప్పించుకొని తిరుగుతున్న ఖైదీ అంటే మీకు చెప్పిన 9 నెలలు శిక్ష పడ్డది వీనికని. వీడు ఈ 9 నెలలు శిక్ష పడ్డదానికి వీడు అసలు ఏది కూడా ఇది చేయలేదు. ఇక మహిళల మీద అటాక్ చేస్తే మహిళా కమిషన్ల పోయి కంప్లైంట్ ఇచ్చిన.